అనేక పురాణాలు పేర్కొన్నాయి. అందువల్లనే మరణించిన మన పూర్వీకులకు పిండ ప్రదానాలు లేదా తర్పణాలు చేయడానికి, లేదా పుష్కరుడికి గురుగ్రహానికి సంబంధించినటువంటి హోమక్రతువులు నిర్వహించడానికి, ముఖ్యంగా ఎవరి జాతకాల్లో అయితే గురువు యొక్క బలం ప్రతికూలంగా ఉంటుందో, లేదా గురువు నీచ స్థానంలో కానీ శత్రుగ్రహాలతో కానీ శత్రుస్థానంలో కానీ కలిసి ఉండి గురుగ్రహ బలం లోపించిన జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఈ ఆది పుష్కరాల్లో కానీ అంత్య పుష్కరాల్లో కానీ పుష్కరుడు మరియు బృహస్పతికి ఈ హోమం చేయించుకోవడం ద్వారా, ఈ హోమాన్ని ఏమంటామంటే బృహస్పతి ప్రధాన నవగ్రహ మండపారాధన హోమం అని అంటాము. ఆ హోమం చేయించుకోవడానికి చాలా అత్యంత పవిత్రమైన సమయం. అదేవిధంగా ఈ సమయంలో చేసే దాన ధర్మాలు, పుష్కరాల్లో చేసేటటువంటి దాన ధర్మాలు అవి ఎంత చిన్నమైనా కానివ్వండి అక్షయమైన ఫలితాలని ఇస్తాయి. ఇక యమునా నది పుష్కరాల విషయానికి వద్దాం. ప్రదాక యమునా నది ప్రాశస్త్యం తెలుసుకుందాం. పుష్కరుడంటే ఏంటో చర్చించుకున్నాం. గురువు ఒక రాశి నుండి మరో రాశికి మారితే ఎందుకు పుష్కరాలు వస్తాయి, బ్రహ్మదేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు, ఇవన్నీ మనం వృత్తాంతం అంతా తెలుసుకున్నాం. ఇక యమునా నది పుష్కరాల విషయానికి వస్తే 2026 సంవత్సరం జూన్ 1వ తేదీ రాత్రి 1:36 గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. కానీ 1:36 సూర్యోదయం కాకపోవడం వలన మరణాడు ఉదయం అంటే జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం మంగళవారం ఉదయం సూర్యోదయం నుంచి, ఆ రోజు సూర్యోదయం 5:28 ఉంది ఉదయం. సో జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం మంగళవారం ఉదయం 5:28 యమునా నదికి పవిత్ర పుష్కరాలు ప్రారంభం.